తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు న్యాయముగా నిష్పక్షపాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 13వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో ప్రేమతో దీవించునుగాక. లోకములో ఎందెందు వెతికినా న్యాయవంతుడును నీతిమంతుడును పవిత్రుడును నిష్పక్షపాతముగా వ్యవహరించేవాడును కనిపించడు. ప్రతి ఒక్కరూ కలుషితమైన వారే. వారి హృదయాలు, మనసులు, ఆలోచనలు, చేష్టలు ప్రతి ఒక్కటి కలుషితమై ఉన్నవే. మంచి మనసు కలవారు, మంచిని చేయాలి అనుకునేవారు కనిపించరు. స్వార్థంతో, అసూయతో వ్యవహరిస్తుంటారు. తాను బాగుంటే చాలు అనుకునేవారు సమాజంలో కోకొల్లలు. ఇతరులను గూర్చి, ఇతరుల బాగోగులను గూర్చి ఆలోచించేవారు లేనేలేరు. అది కాకుండా హాని చేసేవారు, హింస చేసేవారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ప్రస్తుత కాలాన్ని గూర్చి ఆలోచిస్తున్నారే కానీ తమ మరణాంతరం ఏమి జరగబోతుందో అన్న దానిని గూర్చి శ్రద్ధ వహించేవారు చాలా తక్కువ. తమ ప్రస్తుత జీవితమే తమ తరువాతి జీవితాన్ని నిర్ణయిస్తుందని, దైవం ద్వారా తీర్పు తీర్చబడతారని గ్రహించలేకపోతున్నారు. వారు జీవించే జీవితం, నడవడిక, మంచితనం, మర్యాద, సంస్కారం, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణను బట్టి ప్రభువు తీర్పు విధిస్తాడు. వారి వారి విలువలను, జీవిత శైలిని బట్టి ప్రభువు నిష్పక్షపాతముగా తీర్పు విధిస్తాడు. ప్రభువు ఎవరికిని అన్యాయం చేయడు. వారి విశ్వాసమే, వారి మంచితనమే వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ప్రభువు అంతస్తు, ఐశ్వర్యం, కులం, గోత్రం, వర్గం, జాతి, భాష, ప్రాంతం అంటూ వాటిని ఆధారంగా చేసుకోడు. కానీ ప్రభునిపై చూపిన ప్రేమ, ఇతరుల ఎడల కలిగిన ఆప్యాయతను బట్టి ప్రభు పక్షపాతం లేకుండా తీర్పు విధిస్తాడు. లోకములో ఎవరునూ నిష్పక్షపాతులుగా ఉండరు. కావున నీతిమంతుడైన, న్యాయవంతుడైన ప్రభుని సేవించి, ప్రేమించి ఆయన బాటలో నడుస్తూ జీవించుదాం. ప్రార్థించుదాము. నీతిమంతుడైన ఓ ప్రభువా, మేము తండ్రి దేవుని మన్ననలను పొందుకునే విధముగా జీవించేలా, ఎలాంటి తప్పుడు తీర్పుకు గురి కాకుండా విశ్వాసవంతమైన దయగల జీవితాన్ని కొనసాగించే శక్తిని మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.